ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలు సంఘాలు పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక మాజీ గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోసయ్య జయంతి, కోయిలగూడెం, జంగారెడ్డిగూడెంలో ఘన నివాళులర్పించిన నాయకులు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, ఘన నివాళులర్పించిన వామపక్ష పార్టీలు, అప్లాండ్ క్షత్రియ సేవా సంఘం. వంగవీటి మోహన్ రంగా జయంతి, నరేష్ నాయుడు ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలదండలు వేసి నివాళి అర్పించిన డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు. జంగారెడ్డిగూడెం 1వ వార్డులో ప్రారంభమైన స్వపరిపాలనకు తొలి అడుగు, గడప గడపకు టీడీపీ. బొట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీ నందు వికసిత్ భారత్ పై సమావేశం, ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలంటున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, పుట్టా మహేష్ కుమార్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు బూతుల్లో 31, 32, 33, 44, 45, 47, 48 సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో డోర్ టు డోర్ వెళ్లి కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమం గురించి ప్రజలకు వివరించి భవిష్యత్తులో ప్రభుత్వం నుండి రాబోయే పథకాల గురించి తెలియజేశారు. సూపర్ 6 లో భాగంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరించి అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్, మెగా డిఎస్సి, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్స్, ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, త్వరలో ఇవ్వబోయే ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి కార్యక్రమాలు అమలవుతాయని, చిన్న సమస్యల కారణంగా కొంతమందికి పథకాలు చేరువ కావడానికి ఇబ్బందిగా ఉన్న విషయాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి రామకృష్ణ, అల్లూరి శేఖర్, పాలూరి లక్ష్మణరావు, చిత్తపురి దుర్గేష్, జంగా ప్రసాద్ రెడ్డి, గెడ సుబ్రహ్మణ్యం, పాకనాటి కాశీ, తెల్లగరపు సాయి కృష్ణ, ఆయా వార్డు అధ్యక్ష కార్యదర్శులు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన ప్రభుత్వం ప్రకటించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 1వ వార్డులోని కొన్ని ఏళ్లకే మేము తిరుగుతూ ప్రారంభించామండి. ఇందులో భాగంగా ప్రజల నుంచి మాకు విశేష స్పందన, మంచి స్పందన వస్తుందండి. ఈ స్పందన చూసి ఇదే విధంగా మంచి కార్యక్రమాలు చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళాలని మాకు ఎంతో ఉత్సాహం వస్తుందండి. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకాలు, తల్లికి వందనం ఆల్రెడీ ఎంతమంది పిల్లలు అంతమందికి వేసామండి. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసామండి. పెన్షన్ గవర్నమెంట్ వచ్చిన తొలి రోజున మేము అంతకు ముందు అన్నట్టుగానే పాత 3 నెలలు కలిపి 1000 రూపాయలు పెంచి 4000 కాడికి 3 నెలలు కూడా ఇచ్చామండి. మేము అన్నట్టుగానే చేసాం. అట్లాగే మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి ప్రకటించామండి. ఆ విధంగానే ఉచిత బస్సు చేస్తుంది. అలాగే ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నట్టు అట్లాగే అందరికీ కూడా అమౌంట్లు పడుతున్నాయండి. ఈ విధంగా సంక్షేమ పథకాలు, చెప్పిన సూపర్ 6 పథకాలు అనేక విధంగా మేము చేసుకుంటా ప్రజల్లోకి వెళ్ళి ఇంకా మంచి పొంది 2029లో మేము తిరుగులేని మెజారిటీ 170కి 175 గెలిచే విధంగా మేము మా సాయశక్తి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం అలాగే కూటమి సాయంతో మరి ఈరోజు సంవత్సర కాలం పరిపాలన పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఈరోజు 1వ వార్డులో ప్రారంభించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి వారికి మేము ఇచ్చినటువంటి ఎలక్షన్ ముందు ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో అవన్నీ అందుతున్నాయా లేదా, వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా ఏమన్నా మనం ఇవ్వాల్సినవి ఉన్నాయా అనేది తెలుసుకోవడమే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి మరి వారికి పథకాలు అందుతున్నాయా లేదా అడిగినప్పుడు ప్రతిదీ కూడా మాకు అందుతున్నాయి. ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన చాలా బాగుంది. మరి అలాగే ఎటువంటి అరాచక కార్యక్రమాలు జరగడం లేదు. మేము ప్రశాంతంగా బతుకుతున్నామని చెప్పడం జరుగుతూ ఉంది. జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ థియేటర్ ఎదురుగా ఉన్న వంగవీటి మోహన్ రంగా జయంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి డీసీసీబీ మాజీ చైర్మన్, సీనియర్ నాయకులు కరాటం రాంబాబు పూలదండలు వేసి నివాళులర్పించారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కాపు సంఘాలు, వివిధ సంఘాల ప్రతినిధులు, కళాకారులు రంగా విగ్రహానికి పూలదండలు వేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ, అంబికా కేఫ్ నిర్వాహకులు ఉకోతి సీతారాం, శ్రీరామ్ రెస్టారెంట్ నిర్వాహకులు మద్దాల ప్రసాద్, టీడీపీ నాయకులు రావూరి కృష్ణ, ఎస్ఆర్ లాడ్జ్ నిర్వాహకులు సింగంశెట్టి సత్యబాబు,
రియల్ ఎస్టేట్ నిర్వాహకులు శంకు ప్రభాకర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు శేషు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ యూత్ నాయకులు నరేష్, యాతం సుధీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. పలువురికి స్వీట్స్ పంపిణీ చేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వంగవీటి రంగ విగ్రహాలకు ఒకే రోజు పాలాభిషేకం చేసే కార్యక్రమం నిర్వహించనున్నట్లు సత్యరాజ్ తెలిపారు. రంగ విగ్రహం ఏర్పాటు చేసిన గత స్మృతులను మద్దాల ప్రసాద్ వివరించారు. రంగ చరిత్ర గురించి బాబ్జీతో పాటు దాకారపు కృష్ణ, రావురి కృష్ణ మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ఈ రోజున స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి జయంతిని పురస్కరించుకుని నరేష్ నాయుడు యూత్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు ఇక్కడ నాయకులందరూ కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన నిరాహార దీక్ష చేస్తూ 1989 డిసెంబర్ 26న ఆయన ప్రాణాలు అర్పించడం, ఈ రోజుకి కూడా ప్రజల గుండెల్లో శాశ్వతంగా చిరంజీవిగా వంగవీటి మోహన్ రంగా గారు నిలవడం. పేదల పాలిటి పెన్నిటి మన వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి పురస్కరించుకొని మన జంగారెడ్డి పట్టణంలో చక్కగా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా రంగా గారి జయంతి సభ జరుపుకోవడం జరుగుతుంది. చక్కగా ఈ యువత అంతా మహానాయకుడైన వంగవీటి మోహన్ రంగా గారి జయంతిని ప్రతి సంవత్సరం కూడా జయంతి కానీ ఈరోజు జయంతి నెక్స్ట్ వర్ధంతి రెండు కూడా మన అప్లాన్ ప్రాంతంలో జంగారెడ్డిలో కొంతమంది పెద్దలు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు యువతగా ఉన్నప్పుడు సత్యరాజ్ గారు లాంటి అందరూ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు దాన్ని మన నరేష్ గారి ఇంకా మిగిలిన యువత అంతా కంటిన్యూ చేస్తూ చక్కగా మహనీయ యొక్క జయంతి వేడుకలు చేస్తున్నారు. చాలా సంతోషం. పేద ప్రజల గుండె చప్పుడు వంగవీటి రంగా గారి జయంతి పురస్కరించుకుని పండుగ వాతావరణంలో ఈ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం. ఇదే కార్యక్రమాన్ని మళ్ళీ జయంతి రోజుకి పూర్తయ్యేలాగా 108 రంగ విగ్రహాలకి పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాం. జంగారెడ్డి నుంచి ప్రారంభమయ్యి కొయిలగూడెం, కొవ్వూరు, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం మొత్తం కలుసుకుని మళ్ళీ ముగింపు సభ విజయవాడలో చేయాలని పురస్కరించుకున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ రంగా గారి అభిమానులు అందరూ జయప్రదం చేయాలి. ఈ కార్యక్రమం వివరాలు మళ్ళీ త్వరలో వంగవీటి రంగా గారిది జయంతి సందర్భంగా మరి ఇక్కడ వంగవీటి రంగా గారి అభిమానులు అలాగే ఆయనకి ఫస్ట్ నుంచి కూడా యువజన సంఘం ఏర్పాటు చేసుకుని మరి నరేష్ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన బాబ్జీ గారికి అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకోవద్దు. వంగవీటి గారికి ఈ జయంతి సందర్భంగా మరి ఆయన రియల్ హీరోగా మేము అందరం చూసిన వాళ్ళం చిన్నప్పటి నుంచి. మరి ఆయన చనిపోయిన వెంటనే మరి ఇదే సెంటర్లో మన రావురి కృష్ణ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఈ లక్ష్మీ డైక్స్ సెంటర్లో మరి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మా అందరికి కూడా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. కీర్తిశేషులు శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి వేడుక ఘనంగా నిర్వహించుకున్నాం. రంగా గారి తనయుడు రాధాబాబు పిలుపు మేర పేరు మీద రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజు లక్ష్మీ టాకీస్ సెంటర్లో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి మరి ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ ఆయన పూలమాలలు వేసి మరి నివాళులు అర్పించడం జరిగింది. సెంటర్లో మరి 30 సంవత్సరాలు ఇక్కడే ఎప్పుడు కూడా జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో మరి ఇందాక దాకారపు కృష్ణ ఈయన ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని వర్గాలు మరి ఈయన ఎన్నో చేసి మరి నేనంటూ ఉన్నానని చెప్పి తెలియపరిచినటువంటి మన మోహన్ రంగా గారు. అందరికీ నమస్కారం. నా అదృష్టం ఏంటంటే రంగా గారి మీటింగ్లో 4 మీటింగ్లో నేను పాటలు పాడాను. సూపర్ స్టార్ కృష్ణ గారు, దాసరి నారాయణరావు గారు. అందుకని ఆయనలో నేను చూసిన ఒక గొప్పతనం ఏంటంటే కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అందరి వాడు వంగవీటి మోహన్ రంగారావు గారు. కాబట్టి వారికి మరొక చిన్న పల్లవి. వందనం 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 వంగవీటి మోహన రంగ వందనం, నిరుపేదల సేవ చేసే నీ జన్మ, అభాగ్యుల అండజేరే నీ ధైర్యం, అందుకో మారంగా నీ రాజనాలు, వందనం 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 వంగవీటి మోహన రంగ వందనం. ఒకే ఒక మాట, పుడుతూనే ఉయ్యాల, మనం పోతే నలుగురు మొయ్యాల. ఈలాగా మనిషిగా వంగవీటి మోహన రంగాలాగా బ్రతకాల ప్రతి ఒక్కడు కూడా పేదల కోసం. కాబట్టి మరొకసారి జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పోలీసులు విచ్ఛిన్నం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సమక్షంలో బాంబులను పేల్చేశారు. రాయచోటి ఉగ్ర కేసులో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. రాయచోటిలో నిందితులిద్దరూ అల్ ఉమ్మా టెర్రరిస్టులని తెలియజేశారు. వారి ఇంట్లో 50 ఐఈడీల తయారీకి ఉపయోగించే సామాగ్రి, తుపాకులు, సూట్ కేస్, బకెట్ బాంబులు, మారణాయుధాలు, కోడింగ్ బుక్స్, హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు, నగరాల మ్యాప్స్ సీజ్ చేశామని అన్నారు. ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశామని తెలిపారు. వారు గత 20 ఏళ్లుగా అమానుల్లా, మన్సూర్ పేర్లతో రాయచోటిలో నివసిస్తున్నారని తెలియజేశారు. అలియాస్ అమానుల్లా అండ్ సెకండ్ పర్సన్ నేమ్ ఇస్ మొహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్. ఈ అలియాస్ అన్న పేర్లు ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న పేరు. ఈ అబూబకర్ అన్నతను 5 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ మన్సూర్ అన్నతను 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ అమ్మాయిలు రాయచోటి గాలివీడు ఏరియా లేడీస్. మరి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఇంత సీజర్ మాకు పట్టుబడి ఆ ఇంట్లో సామానం గురించి ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు అని అనుకుంటే అన్నది మాకు అనుమానాస్పదంగా ఉంది. తెలుసా తెలీదా మరి వీళ్ళని నిజంగానే ఏమార్చారా, మోసం చేశారా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మేము తేల్చాల్సిన. ఆక్టోపస్ నుండి కూడా బాంబు ఎక్స్పర్ట్స్ వచ్చారు. ఇప్పుడు మనకేంటంటే దీంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఫైండ్స్ ఐఈడి డివైస్ ఏదైతే సార్ ఇందాక మెన్షన్ చేసింది బాంబు అనేది అంటాం మనం. ఇంప్రూవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఒక సూట్ కేసు లో ఉన్నట్టు గమనించాం. అది మాకున్న టెక్నికల్ డివైజెస్ అయి పెడితే దాంట్లో సెటన్ ఎక్స్ప్లోజివ్ ఉన్నట్టు వాళ్ళే టెక్నికల్ ఎక్స్పర్ట్స్. బొట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ నందు పోలవరం నియోజకవర్గంలో 7 మండలాల అధికారులతో వికసిత స్వచ్ఛంద్ర విజన్ 2047 పై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 7 మండలాల అభివృద్ధిపై చర్చించారు. వీటిలో మండలాల సమస్యలు, పరిష్కారాలు, స్థానిక అవసరాలకు ప్రణాళిక ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఉపాధికి సంబంధించి అవకాశాలు వచ్చేలా అంశాలను పొందుపరచాలని అన్నారు. ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించి పంటల సమస్యలు, వీటికి సైన్స్ ల్యాబ్లు నిర్మించి రైతులను తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేలా శిక్షణ, ప్రొడక్షన్ ఇచ్చే విధంగా ముందుకు సాగాలని, అలాగే చేనేత పనులు అభివృద్ధి చేయాలని అన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. సోలార్ ప్యానెల్స్ లో సోలార్ బోర్డ్స్ ని రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో 7 మండలాల అధికారులు పాల్గొన్నారు. సంబంధించిన విషయాలు అంటే మనకు బలాన్ని చేకూర్చే అంశాలు ఏంటి, అడ్డంకులు ఏమి ఉన్నాయి, పరిశ్రమలు ఏ అవసరం, అలాగే ముఖ్యంగా మనకి పశు సంపద మీద ఎక్కువ ఆదాయం వస్తుంది. సో ఈ పశు సంపద సప్లాకి మరింత అభివృద్ధి చేసే దిశగా అంటే దానికి సంబంధించిన ఇండస్ట్రీస్, ప్రాసెసింగ్ యూనిట్స్ లాంటివి మనకి ఏమి కావాలి, ఎలా చేస్తే మన ఆదాయం పెంచుకుంటూ ఉద్యోగాలను కూడా క్రియేట్ చేయగలం అనే అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా వ్యవసాయం, సేవ ఈ 3 సెక్టార్లకు సంబంధించిన విషయాలు కూడా మనం ఆలోచించాలి. అక్కడి నుంచి సంపదను సృష్టించడం అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టాల్సి ఉంది. ఎందుకంటే స్వేచ్ఛ భారత్ కు సంబంధించిన విషయం ఇది. కాబట్టి SWPC షేర్స్ అనేది కేవలం పేరుకు మాత్రమే పైకి చూపిస్తూ ఉండకుండా ఖచ్చితంగా దాన్ని సరైన విధంగా వాడుతూ సంపదను సృష్టించే దిశగా మనం స్వేచ్ఛ భారత్ దృష్టిలో కూడా దీన్ని చూడాలి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి, విగ్రహాలకు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు పూలదండలు వేసి నివాళి అర్పించారు. జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్ లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి షేక్ మహబూబ్ సుబానీ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐటియు అధ్యక్షులు పి సూర్యారావు మాట్లాడుతూ, నాడు స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ నివాస ప్రాంతాల సమాఖ్య నాయకులు వి గోపి, ఆటో యూనియన్ నాయకులు డి ఆశీర్వాదం, నాని, స్టాలిన్ పాల్గొన్నారు. బానిసత్వానికి వ్యతిరేకంగా వాళ్ళందరినీ కూడగట్టి ఆ చిన్న వయసులోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం నడిపి ఈ దేశంలో భగత్ సింగ్ కన్నా ముందు ఒక రాచబాటని విప్లవోద్యమానికి రాచబాటను వేసిన అల్లూరి సీతారామరాజు గారు ఇవాళ 128వ జయంతి. మరి ఈ సందర్భంగా వారి యొక్క త్యాగాలని, వారి దేశ ప్రధానికందరూ కూడా మంచి భవిష్యత్తును సాధించాలని కోరుకుని ఆ రోజు విప్లవ పోరాటంలో పాల్గొన్నాడు.
చింతలగూడు మండలం కన్నాపురం గ్రామంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరయ్యారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను, త్యాగ స్ఫూర్తిని, ఆజాదీ కోసం చేసిన పోరాటాన్ని ప్రజలకు గుర్తు చేశారు. అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర సమరయోధుడిగా గిరిజనుల హక్కుల కోసం చేసిన పోరాటం, త్యాగాలు ఇప్పటి యువతకు ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. గిరిజనులు తమ చరిత్రను, వారసత్వాన్ని గర్వంగా భావించాలని అన్నారు. జంగారెడ్డిగూడెం అప్లాన్ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాలు అమరన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పేరుచర్ల జగపతిరాజు, కార్యదర్శి నంబూరి రామచంద్రరాజు పాల్గొన్నారు. మహిళా అధ్యక్షులు రుద్రరాజు ఝాన్సీ లక్ష్మి, పెన్మెత్స శ్రీలక్ష్మి, వాసవి, వసంతి, గౌరవ మహిళా అధ్యక్షులు నంబూరి పుష్పవతి పాల్గొన్నారు. పట్టణంలో శేషాద్రినగర్ మున్సిపల్ పార్క్ నందు మండవల్లి సోంబాబు పెట్రోల్ బంక్ ఎదురుగా డివైడర్ మధ్యలో ఉన్న సీతారామరాజు విగ్రహానికి, ఏలూరు రోడ్ లో ఉన్న సీతారామరాజు విగ్రహానికి పూలదండలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో అప్లాన్ క్షత్రియ సేవా సమితి సభ్యులు వెంకట రామకృష్ణంరాజు, చిన్నబాబు, సత్యనారాయణరాజు, సత్యంరాజు, మంతెన సత్యనారాయణరాజు, వై నాగరాజు, లక్ష్మీ మురళి వర్మ, ఎం రాంబాబు, శ్రీనివాసరాజు, రామరాజు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హమాలీలకు పని భద్రతతో కూడిన చట్టం తేవాలని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ టింబర్ డిపో హమాలీ ముఠా వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం ఎడ్లపల్లి బుజ్జి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కెవి రమణ మాట్లాడుతూ దేశంలో 4 కోట్ల మందికి పైగా హమాలీ కార్మికులు ఉన్నారని, దేశంలో రవాణా రంగంలో ఎగుమతి దిగుమతి చేస్తూ దేశం అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్న హమాలీలకు ఎటువంటి చట్టబద్ధ సౌకర్యాలు లేవని, వృద్ధాప్యం వరకు పనిచేసినప్పటికీ వృద్ధాప్యంలో ఎటువంటి ఆదరణ లేకుండా కుటుంబ సభ్యులపై ఆధారపడి జీవించవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. హమాలీలకు పని భద్రత, ఉపాధి భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్ తో కూడిన చట్టం తెస్తామని ఎన్నికల ముందు పార్టీలు వాగ్దానం చేయడమే కానీ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఎటువంటి చట్టాలు అమలు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పింగిలి నాగేష్, వై సుబ్బారావు పాల్గొన్నారు. సమగ్ర చట్టం చేయాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే గత అనేక సంవత్సరాలుగా దేశం అభివృద్ధి చెందడానికి ప్రముఖ కారణం ఒక సరుకు రవాణా ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి అవ్వాలన్నా, అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా హమాలీలే కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశంలో మెజార్టీ ప్రజలు హమాలీ కార్మికులుగా జీవిస్తున్నప్పటికీ వారికి ఎటువంటి చట్టబద్ధ సౌకర్యాలు కూడా లేవు. ఈరోజు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి, పని భద్రతతో కూడిన చట్టం తేవాలి అని చెప్పి
ఈ నెల జూలై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెని హమాలీ కార్మికులు బలపరుస్తూ ఆ సమ్మెలో పాల్గొనాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న దాదాపు 4 కోట్ల మంది హమాలీ కార్మికులకు పని భద్రత, ఉపాధి భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్, పిఎఫ్, ఈఎస్ఐ తదితర సౌకర్యాలతోటి చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక మాజీ గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోసయ్య జయంతి ఘనంగా నిర్వహించారు. కోయిలగూడెంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఆయన విగ్రహానికి ఆర్యవైశ్య నాయకులు పూలదండలు వేశారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. అత్యధికంగా శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారని తెలిపారు. ఆయన సేవలు ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా ఉంటాయని అన్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య జయంతి నిర్వహించారు. ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ వింగ్ మహంకాళి రాజా ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మహంకాళి రాంబాబు, శ్రీనివాసరావు, కోలాటి నాగేశ్వరరావు, మాతు శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. బొట్టాయిగూడెం రోడ్ లో అమర్జీవి పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ, ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రారంభం, పలు కార్యక్రమాలకు కొణిజేటి రోసయ్య చేతుల మీదుగా చేసినట్లు తెలియజేశారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. మహంకాళి గంగరాజు కుటుంబంతో ఆయనకు ఉన్న సత్సంబంధాల గురించి పంచుకున్నారు. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ఎస్ఐ సతీష్ కుమార్ల ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ యొక్క ఆదేశాలపై కార్టన్ సెర్చ్ ను నిర్వహించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర ఆధ్వర్యంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవలయ్య, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి అశోక్, ఎస్ఐ సతీష్ కుమార్లు వారి సిబ్బందితో పాటు నాటుసారా తయారీ, అక్రమ విక్రయాలపై క్షుణ్ణంగా జల్లెడ పట్టారు. సుమారు 460 ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అక్రమ చట్టాలను అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఆరోగ్యానికి హాని చేసే నాటుసారా తయారీ కేంద్రం యొక్క సమాచారం, అమ్మకాల కార్యకలాపాలు ఉంటే పోలీస్ స్టేషన్ కు లేదా డైల్ 112 కి చింతలపూడి ఇన్స్పెక్టర్ యొక్క ఫోన్ నంబర్ 9440796674 నంబర్ కు వెంటనే తెలియజేయాలని కోరారు. ద్వారకా తిరుమల మండలం గుండుగులనకొంట గ్రామ పరిధిలో శ్రీ కండుగులమ్మ పోతురాజు అమ్మవారు ఆలయాల నందు చోరీ జరిగింది. అర్ధరాత్రి 1 గంట సమయంలో దొంగలు గుడిపై గడ్డపారలతో కొట్టి తస్కరించినట్లు ఆలయ ధర్మకర్త చిలుకూరి ధర్మారావు తెలిపారు. అమ్మవారి ఆలయంలో సుమారుగా 20 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి, అమ్మవారి బంగారపు కళ్ళు, బంగారపు మంగళసూత్రం, ముక్కు పుడక, 2 కేజీలన్నర వెండి కిరీటం, డిబ్బీలో ₹1,00,000 నగదుతో పాటు బీరువాలో అమ్మవారి అలంకరణ చీరలను కూడా అపహరించుకుపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై ద్వారకా తిరుమల పోలీసు బృందం విచారణ చేపట్టారు. ఈ నెల 9వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ పిలుపునిచ్చారు. భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు జూలై 9వ తేదీన సార్వత్రిక సమ్మెను నిర్వహించాలని పిలుపునిచ్చిందని తెలిపారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య, అనుబంధ సంఘాలన్నీ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నాయని, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు మండలంలో హమాలీ కార్మికులు, భవన ఇతర నిర్మాణ కార్మికులు, స్కీమ్ వర్కర్లు, ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగస్తులు సమ్మెలో పాల్గొని సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి తోట రామకృష్ణ, వెంకటేశ్వరరావు, సింహాచలం, దుర్గా పాల్గొన్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఈ నెల 9వ తారీఖున జరిగే సార్వత్రిక సమ్మెలో ఐఎఫ్టియు అనుబంధ సంఘాలైన అమాలీ ఫెడరేషన్స్, అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘం, ఇతర అనుబంధ సంఘాలన్నీ కూడా రేపు 9వ తారీఖున జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెలో పాల్గొంటా ఉన్నాయి. ఈ కార్మిక వర్గాన్ని ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి నేడు కార్మికులు సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులపై పనిభారం ఒత్తిడై కార్మికులకు సరైనటువంటి జీతభత్యాలు లేకుండా ఇవాళ ఉద్యోగస్తులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేటి పరిస్థితుల్లో ఇవాళ ఈ సార్వత్రిక సమ్మె ద్వారా భారత ప్రభుత్వానికి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం కోసం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను ఇవాళ నిర్వహించడం జరుగుతూ ఉంది.
జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న లోకమాత విశ్వమాత శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు మాతు రాజా పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. వారానికి ఒక రోజు అనగా ప్రతి శుక్రవారం దాతల ద్రవ్య సహకారంతో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ఈ వారం ఆర్యవైశ్య ప్రముఖులు మాతు రాజా లక్ష్మీ శ్యామల దంపతులు వారి కుమారుడు చిరంజీవి ధనుష్ కుమార్తె హాసిని స్వర్గీయ మాతు నాగేశ్వరరావు సతీమణి సూర్య నారీమణల ద్రవ్య సహకారంతో అన్నదానం చేశారు. దాతల కుటుంబానికి అమ్మవారి దివ్యాశీస్సులు ఎల్లవెల్లలా కలిగి ఉండాలని అమ్మవారికి ఆలయ అర్చకులు రమణ పూజలు చేశారు. ఈ సందర్భంగా మాతురాజా కుటుంబాన్ని శాలువాతో సత్కరించి వేద ఆశీర్వచనం అందజేశారు. సాయంత్రం మహిళలచే సామూహిక లలిత సహస్రనామ పారాయణం, మణిద్వీప వర్ణన, శివలింగాష్టకం, అమ్మవారికి వివిధ రకాల హారతులు కన్నుల పండుగ నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పలు సంఘాలు పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక మాజీ గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోసయ్య జయంతి, కోయిలగూడెం జంగారెడ్డిగూడెంలో ఘన నివాళులర్పించిన నాయకులు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, ఘన నివాళులర్పించిన వామపక్ష పార్టీలు, అప్లాండ్ క్షత్రియ సేవా సంఘం. వంగవీటి మోహన్ రంగా జయంతి, నరేష్ నాయుడు ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలదండలు వేసి నివాళి అర్పించిన డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు. జంగారెడ్డిగూడెం 1వ వార్డులో ప్రారంభమైన స్వపరిపాలనకు తొలి అడుగు, గడప గడపకు టీడీపీ. బొట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ నందు వికసిత్ భారత్ పై సమావేశం, ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలంటున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. వార్తలు సమాప్తం. నమస్కారం.